అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం కల్లింకట్టు శబరిమలట్టు శబరిమలెక్కు కల్లింకట్టు తిరుమలగట్టు శబరిమలట్టు. హలో అండి, ఇక్కడ అయ్యప్ప స్వాములు ఇరుముళ్ళు అయితే స్టార్ట్ చేశారు కట్టడం. తినైతే మా అక్క వాళ్ళ అబ్బాయి అనమాట. అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు. దీక్ష 41 డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇలా ఇరుముళ్ళు కట్టి శబరిమల అయితే అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వెళ్ళి వస్తారు స్వాములు. మనకి అయ్యప్ప స్వామి మాల ధరించాలి అనుకునే వాళ్ళు 3 రోజుల ముందు నుంచి పవిత్రంగా ఉండాలన్నమాట. మద్యం కానీ మాంసం కానీ తదితర దురలవాట్లకి దూరంగా ఉండాలి. అలాంటి వారైనా దీక్ష పూర్తి చేసుకొని మెట్లు ఎక్కే వరకు 41 రోజులు ఈ దీక్ష పూర్తి చేయాలన్నమాట. అయ్యప్ప మాలదారులు నలుపు రంగు వస్త్రాలు ధరించాలి. నాటి నుంచి స్వామి అనే పిలవాలి. అంటే అయ్యప్ప స్వామి మాల వేసుకున్న తర్వాత నుంచి మనకి స్వామి అని పిలవాలి. ఇక్కడ చూసారు కదా, ఇరుమును కట్టేటప్పుడు అందరూ వాళ్ళకి తోచినంత అంటే మనీ కొంచెం కొంచెం బియ్యం అయితే వేస్తారు. అవి కొండ మీదకి చేరుతాయి అని చెప్పేసి, దేవుడు పాదాల దగ్గరికి వెళ్తాయి అని చెప్పి. ఇప్పుడు కట్టే దాంట్లో 2 భాగాలు అయితే ఉంటాయి. ఒక భాగంలో అయితే అందరి చేత వచ్చిన చుట్టాలు ఉంటారు కదా, వాళ్ళ చేత బియ్యం డబ్బులు అవైతే కానుకగా వేస్తారు. ఇక్కడ ఇంకొక పాటలో అయితే మాల వేసుకున్న అయ్యప్ప స్వాములు ఉంటారు కదా, వాళ్ళతోని బియ్యము, కొబ్బరికాయలు, అగరొత్తులు, జాకెట్ ముక్కలు అవన్నీ అయితే ఒక పాటలో అయితే వేపిస్తారు. ఒక భాగంలో అవి మొత్తం వేసిన తర్వాత మొత్తం కట్టేస్తారనమాట ఇరుముడి. స్వాములు మాల వేసుకున్న తర్వాత నుంచి స్వాములైతే నేల మీద నిద్రపోవాలి అన్నమాట. దిండ్లు, పాదరక్షకులు, పరుపులు వాడకూడదు. మనస వాచ కర్మ త్రికరణ శుద్ధితో బ్రహ్మచారిత్యం పాటించాలి. పగలు నిద్రించకూడదు. అంటే స్వాములు పగలు అస్సలు నిద్రపోకూడదు. పగలు భిక్ష, రాత్రి అల్పాహారం తీసుకోవాలి. భిక్ష ఎవరైనా శుభ్రంగా తయారు చేసి పెట్టొచ్చు. అంటే మాల వేసుకున్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు శుభ్రంగా స్నానం ఆచరించి ఎలాంటి పొరపాట్లు చేయకుండా వాళ్ళకైతే భిక్ష ఏర్పాటు చేసి స్వాముల్ని ఇంటికి పిలిచి భోజనం అయితే పెట్టొచ్చు. అయ్యప్ప స్వామి మాలు వేసుకున్న స్వాములు అయితే బయట తినుబండారాలను అసలు ఏమీ అయితే తినకూడదు. ఉదయం సాయంత్రం 2 పూటల చన్నీళ్లతో స్నానం చేయాలి. వేకుజామునే నిద్రలేచి పూజా స్థలాన్ని శుభ్రపరిచి బ్రహ్మ ముహూర్తం అయ్యప్ప స్వామికి పూజ చేయాలి. అంటే ఉదయాన్నే నిద్రలేచి బ్రహ్మముహూర్తంలో స్నానం ఆచరించిన తర్వాత అయ్యప్ప స్వామికి పూజ చేసుకోవాలన్నమాట. ఇరుముడి కట్టడం పూర్తయిన తర్వాత స్వామి అయితే వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. తీసుకున్న తర్వాత కట్టిన ఇరుముడి తల మీద పెట్టేస్తారు. ఇంతటితో అయితే ఇరుముడి కట్టడం పూర్తయిపోతుంది. స్వామిమాల వేసుకున్నప్పుడైతే అశుభ కార్యాల్లో అయితే అస్సలు పాల్గొనకూడదు. అవసరమైతే తప్ప దూర ప్రయాణాలు కూడా చేయకూడదు. స్వాములు నిద్రించేటప్పుడు, పాద నమస్కారం చేసేటప్పుడు మెడలో ఉన్న మాలలు ఉంటాయి కదా, అవైతే అస్సలు నేలకు తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దీక్ష సమయంలో గడ్డం గీసుకోవడం లాంటివి, క్షవరం చేయించుకోవడం, గోర్లు కత్తిరించుకోవడం లాంటివి అయితే అస్సలకే చేయకూడదు. ఇంట్లోనే వేరే ఏదైనా గదిలో ఉండాలి. నిత్యం స్వామి దీపారాజనలో అయితే పాల్గొనాలి. ఇక్కడ ఇరుముడి కట్టడం అయిపోయిన తర్వాత అక్కడ టెంపుల్లో దేవుడు ఉంటారు కదా, సో అక్కడైతే ఫస్ట్ దండం పెట్టిస్తున్నారు. ఆపోజిట్లో ఇంకొకటి ఉంటే అక్కడ కూడా దేవుడికి అయితే దండం పెట్టేసి, మనకైతే దేవుడి గుడి ఉంటుంది కదా, మనమైతే బ్యాక్ సైడ్కి అయితే తిరిగి రాకూడదు. అలానే వెనక్కి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే బ్యాక్ సైడ్కి తిరగాలన్నమాట. మా స్వామికి అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకొక స్వామికి అయితే ఇరుముడి కడుతున్నారు. సో ఎంతమంది అయితే మాల వేసుకున్నారో అంతమందికి ఇరుముడి కట్టిన తర్వాత వాళ్ళైతే శబరిమల వెళ్ళి వస్తారు కొండకి, అయ్యప్ప స్వామి దగ్గరికి. ఇలా అయితే ఇరుముడి జరిగింది. సో అందరికీ అయిపోయిన తర్వాత ఇట్లా బయటకు వస్తారనమాట స్వాములు. ఇంకా వాళ్ళ రిలేటివ్స్ని పిలుచుకుంటారు కదా, ఇంకా వాళ్ళందరూ వచ్చి పూలదండలు అవన్నీ వేస్తారు. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.